మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపటానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసులకు చెందిన సంస్థ. తెలంగాణలోని మావోయిస్టు కార్యకలాపాల అణచివేతలో గ్రేహౌండ్స్ తో పాటు ఆక్టోపస్ కు అపార అనుభవం ఉంది. 2007 ఆగస్టులో జరిగిన హైదరాబాద్ లోని గోకుల్చాట్, లుంబిని పార్కు బాంబు పేలుళ్ల తర్వాత 2 నెలలకు ఈ ఆక్టోపస్ ఉద్భవించింది. 2012లో ఇబ్రహీంపట్నం సమీపంలోని 570 ఎకరాల ప్రాంగణంలో ఆక్టోపస్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఆక్టోపస్ కమాండోలో గ్లాక్ 19 పిస్టల్స్, కోల్ట్ 9mm, SMG, స్నిఫర్ రైఫిల్స్ వంటి అడ్వాన్స్డ్ వెపన్స్ వాడతారు. అలాగే స్వాట్ అంటే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్. ఇది ఢిల్లీ పోలీసులకు చెందిన సంస్థ. దేశ రాజధానిలో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో స్వాట్ కు మంచి గుర్తింపు ఉంది. 26/11 ముంబై పేలుళ్ల తర్వాత 2009లో ఢిల్లీలో స్వాట్ ను ఏర్పాటు చేశారు. స్వాట్ కమాండోలకు ఆరంభంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG తరహాలో శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ క్రాప్ మగాలోనూ వీరు తర్ఫీదు పొందారు. వీరిలో మహిళా కమాండోలు ఉండటం విశేషం. ఇప్పుడు ఈ 2 సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి. తమ పనితీరును మెరుగుపరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో సాయుధ శిక్షణ, రహస్య సమాచార సేకరణ, ఆపరేషన్ల నిర్వహణ వంటి అంశాల్లో ఈ 2 దిగ్గజ విభాగాలు తమ నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోనున్నాయి. తద్వారా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నాయి.